హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయే వంట ఒకటి చూపిస్తున్నానండి. అది అందరికీ తెలిసిందే, కాకపోతే ఇది నా స్టైల్లో. ప్యాన్ పెట్టుకొని పోపుకి సరిపడా నూనె, మెంతులు, మెంతులు నేను నూనె కాగేటప్పుడే ఇంగువ వేస్తానండి, మంచి వాసన వస్తుందని నూనె. ఇంకా చేసిన వంట కూడా చాలా గుమగుమలాడిపోతుంది. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు ఒక 4. ఈ పోపుని ఎర్రగా వేయించుకుంది. నేను ఇప్పుడు ఏం పచ్చడి చేయబోతున్నాను అంటే కొబ్బరి పచ్చడి అండి. ఇదిగోండి, కొబ్బరి ఒక కాయ కొట్టేసి ఇలా ముక్కలు చేసుకొని ఇలా తురిమి వేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా రుబ్బేసుకున్న పొడి పొడిగా. ఈ పోపు వేయించుకొని దీంట్లో ఒక 50 గ్రామ్స్ పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మొహానికి వెళ్ళే అవకాశం ఉంది. ఒక 5 మినిట్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని రుబ్బిన కొబ్బరిలోకి ఇది కూడా తీసుకొని కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాల్సి ఉంది. పోపు జారాలో వేసేసుకున్నామండి. కొంచెం చింతపండు, దీంట్లో కొంచెం హాట్ వాటర్ పోసుకుంటూ రుబ్బుకోవాలి మెత్తగా. పోపు నలిగేటట్టుగా రుబ్బుకోవాలి. హాట్ వాటర్ ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉండడానికి. ఇదిగోండి, పచ్చడి రుబ్బేసుకున్నాను. దీని మీద మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇది వేడివేడి రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాలోకి కూడా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.